ద ట్రావెలర్. ఉండదు ఏమే గనారసోతానికి వస్తాను ఏం చేస్తాను మన రోజు పెండి ఉన్నది బయట ఆడతా భయం అవుతుందా కడుపులా తీయరా నాకు నేను ఎగ పెడతానా ఏమన్నా బాగున్నావు అందరూ అన్న మంచిగా ఇక కనుక ఏ పని ఎరుకున్నదేనా నీకు తెలియదా కనుక ఏ పని కనుక ఏ ఉన్నది ఏమైంది ఏమవుతుంది సార్ మరి అంత గుంజుకోపోయినావు ఏం రోజునే ఏం చేయాలి మా చేసుకున్నావా మొన్న నేను వేయించుకున్నది అంతేనా 8,000 లక్షలు ఓ మొత్తం అయినాయి 20,000 బంగారం 20,000 20 తులాల బంగారం 20 తులాల బంగారం అయితే కొంచెం పైస అయితే కదా 20 లక్షలు కొడుకులు చేయించారు బంగారం కొడుకులు మరి ఎట్లున్నావా ఏందో ఒక ముచ్చటారు ఏంటో కాదనకైతేనేమో అవుతుందంట కాదంటేనేమో కాదంట కాదనొద్దు కాదంటే నా గండం వెళ్ళదు అంతేనా నా గండం వెళ్ళదు నువ్వు నా గండం నిలబెట్టిందని కావాలి సరే నా ఒడ్డెక్కి నాకు తిప్పలు వచ్చింది నరసవా తిప్పలు పెద్దదే వచ్చింది మన లగ్గం పెట్టుకున్నా చేతిలో 5 పైసలు లేవు ఏమినా నాగా లేదు అదే అమ్మమ్మ నట్టిన ఏదైనా సింగారం వచ్చిందా అది ఏమైనా రీతికి వచ్చిందా రాజమ్మడ ముక్కుల ముల్తిట్లైనా నెక్కిరిస్తారు అమ్మ బాధ్యది నేను మన తెచ్చేత తిని ఏందో గొలుసులు గొలుసు ఇవ్వమంటున్నావా ఓ దేవుడు ఏం నడుస్తావు మరి ఏం అయ్యో పెళ్ళి అయిపోయినాక ఓ నేను దగ్గర ముచ్చట దూరం అయిపోతుంది నేను దూరం ఎన్నట్టు చెయ్య నా సంగతి నీకు ఎరకలేదు నాకు నేను ఎవరికన్నా ఎగబెట్టింది నేను ఇంకేమన్నా అడిగిస్తా ఇంకేమి నాకెద్దబ్బా నీ దండం పెడతా నీ దండం నీ దండం నీ దయనబ్బా నీ దండం మనం ఒక్కరోళ్ళం కాదు అరే ఇల్లు తాగలేదు పిల్ల గట్ట చేస్తావు ఇది తక్కువ మొన్ననే చేయించున్నా కొడుకు మొన్న చేపిస్తే నీ మళ్ళీ కప్ప చెప్పేదాన్ని నా బాధ్యత నా బాధ్యత అయ్యో మనసులో ఒకరికొకరు చెట్లు అవుతాయా మనసులో అవుతారు చెట్లు కావు చెట్లు కావాలి మనసులో అవుతారు ఏం మాట్లాడుతూ నడుస్తావు నెగబెడుతున్నా నేను పెళ్ళి అయిపోయాను పెళ్లి కాగానే తీయొస్తుందా అదే 6 అవుతుంది 15 రోజులు అవుతుంది పెళ్ళి అయిపోయినాక ఇంటికి వస్తా ఇంటికి రాగానే నీ మళ్ళీ కప్ప చెప్తాను ఇగో పైసా అందాక పోతావు అంటే పానమచ్చండి చుట్టాన్ని పాగ చేసి నేను పాగ చేసేదాన్ని కాదు మరి బామలు ఉన్నాయి దూరం అయితే ఎన్నడూ దూరం చేయాలి నేను ఇయ్యాలని అంటలేను ఇస్తా నేను గంత మాలు తీరదనుకున్న ఒక మనిషి నాకు అడిగిన చెప్పేది నేను మనిషి నాకు అడిగిన నీ మళ్ళీ కప్ప చెప్తా గంత ఎగదేగుడు నా అవగారిలు ఏమైనా ఖరాబ్ ఉన్నదా నా ఇల్లు ఏమైనా ఖరాబ్ ఉన్నదా నేను మండిపోతుందా అన్న నీ మాట కాదని నా మాట కాదని నువ్వు అంటలేవు ఇక నీ మాట నా మాట మన ఇద్దరికే తెలిసి ఉంటుంది నువ్వు ఏ లెక్కతో కొంచెం పోతున్నావో నాకు మళ్ళీ ఆ లెక్కతో ఇవ్వాలి ఇస్తా ఇక దూరం కావద్దు నేను చెప్తున్నా మనకైతే ఎవరు నడవలేరు లేదు మరి ఇదే మనం ఇద్దరు ఒక్కరు అట్లా మనకు నడవ మంచిగా నేను కదా అంటున్నా మరి ఇదే మాట ఉండాలి అయ్యో నీ తమ్ముడు నా తమ్ముడు కలవాడా నీ కొడుకులు నా కొడుకులు కలవాడా నేను గంత దూరం చేస్తానని అర్థం నేను భయం అవుతుంది అస్సలు చెయ్యి మరి ఇందాక అంత కొడుకుల దగ్గరికి అయితే పెద్ద వద్దు వాళ్ళు కుక్కలు ఎవరు మన రాని కోడళ్ళు అంటారు ఏదో నీకు బిడ్డలు లేరు కదా అని మేము చేయించి పెట్టినాము అది మాకే అని చేయించడం మరి ఉన్నంత వరకు ఉంచుకుంటా కానీ మమ్మల్ని కాదా నువ్వు పెట్టించినావు అన్న ముచ్చటబ్బా గంత దూరం మరి ఎట్లా ఎట్లా నేను దానియ్య కథ నేను కాదు అట్లా దానియ్య నీకు ఇస్తా నేను మనిషిని కాదు అబ్బా మనుషులేనమ్మా మనుషులు అడగరు మనుషులే అడుగుతావు నేను లంగతానం దొంగతానం ఇది గవండిదని నీకు అన్న తెలిసిందా ఊళ్ళకన్నా ఎగబెట్టిందా నా పిల్లలు ప్రేమ చేయించినప్పుడు ప్రేమలో ఉండాలి అదే మరి మళ్ళీ నా పిల్లలు నాకు దూరం చేయొద్దు నేను ఇస్తా తప్పకు ఇస్తా ఇన్ని బాధలు వాడుతున్నా కొడుకు పెళ్లి చేసిన బిడ్డ పెళ్లి చేసిన అన్ని బాధలు వాడుతున్నా నేను ఎవరికన్నా ఎగబెట్టినా పెట్టచ్చు నాకెవరిక నీ లోపల ముచ్చట ముచ్చట కాదు నా ముచ్చట చెప్తున్నా నేను నాకైతే నువ్వు నోట్ల మాట బయట పడకుంటే నా పిల్లలతో మళ్ళీ నా కోడళ్ళతో దూరం చేయొద్దు ఇక నన్ను అందరూ పాలేళ్ళు పుట్టడు పాలేళ్ళు నన్ను తిడతారు ఆ మాట పడకుండా ఎవరైనా కానీ పెళ్ళి అయిన ఇస్తారు
ఇల్లు కడితే ఇస్తారు. ఇంకో దానికైతే ఇయ్యరు. ఇక నేను కాదంటలేను మరి ఇక ఇష్టపట్టు ఇవ్వబట్టు మరి ఇదే మాట ఉండాలి దేవుడా. ఇగో నేను బిడ్డ పాపలు లేని నా కోడళ్ళు నన్ను దూరం చేస్తారు, నా కొడుకులు దూరం చేస్తారు. మనకి ఎవరు గవాయి లేరు, మన ఊరోళ్ళు లేరు, మన యారాలు కూడా లేదు. వెనకకే పోయింది. నేను వాళ్ళని కాదని షాట్కి ఇస్తున్నా. ఇక నా మాట దూరం చెయ్యొద్దు. ఇదే మాట ఇక తీసుకో. ఇక తీసుకొని నేను వద్దంటే మనరాలు ఒకటే సార్లు నువ్వు ఎట్లా వేసుకున్నావు? ఒక రెండు నేను వేసుకోవద్దా? నాకు ఇంకొకటి ఒక్కటి పోయి రెండు అడుగుతుంది. మరి నేను పెళ్లి పారంటాలు తిరిగేదాన్ని అయితే పెళ్లి పారంటారు నాతో ఉంటాయా ఇవి? నీకెంటనే ఇచ్చేదాన్ని అయితే నేను నమ్మాలా? ఇంకో పెళ్లికి ఇంకో పెళ్లి నన్ను ఏం చెప్తావో నాకు అర్థమైతే లేదు. నేనేం చెయ్యా, నేను చెయ్యలేను. నేను అస్సలు చెయ్యా. నేను పెళ్లి వెళ్ళగానే తెత్తా, నేను నీకు ఇస్తా. కథ చెయ్యనే చేసేదాన్ని కాదు. ఇప్పుడు వేసుకొని మళ్ళీ మీరు మరి తిరిగి ఎక్కడ అయినాక తెచ్చిస్తావు అన్న తెచ్చిస్తా. పెళ్ళిళ్ళు అయిపోతే తెచ్చిస్తాను. హనుమంతరం తీసిస్తాను. మొఖం మీకు చదువుతారు అలా మొఖం దాన్ని నేను వేసుకుంటూ కదనే లేదే అనరా? మనం ఒక్క రోజు నేను ఇంకోళ్ళు అయితే ఇత్తువా నువ్వు ఎట్లిస్తావు? సరే వేసుకో తీసుకొని నాకు నోట్ల మాట బయట పడకుంటే పడకుంటే ఇస్తున్నావు. ఇప్పుడు నేను ఇంట్లోకి వేసుకోకపోతే ఏమంటారు? నేను వేసుకో. నేను ఇంటికి పోయినాక పెళ్లి పోయినాక సార్ 2 సార్లు చాలా పోతాన్నా. ఏమనుకోకు. పట్టుకునే లెక్క కాదు. ఇచ్చింది లెక్క. ఇచ్చింది లెక్క. నీకు నేను తెచ్చిచ్చినాక మాట కోలం చూసుకున్నాం కానీ నువ్వు దూరం చేయొద్దు. నేను చెప్తున్నా నీ దయా. నీ దయనమ్మా. నేను తెచ్చిస్తా. తెచ్చిపోతే ఎవరో కాదని అంటలేదు నేను. ఈడ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. కాదని అంటలేదు నేను. పిల్లి ఎలబట్టే వాళ్ళు కానీ కాదని అంటలేదు నేను. నీ దయ చేసి నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు మాలిచ్చిన దయ అంటావా? వీళ్ళకైతే కొంచెం అయింది. మరి ఏమంటారు? మరి ఒక్క రోజులో కానీ ఇచ్చిన ఏమంటారో అడిగితే నా కొడుకులు ఏమంటారో ఎట్లా నాకు అదే భయం అవుతుంది. పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు అన్నీ అయిపోయింది. పోయినా లక్ష్యం ఏంది? పెళ్ళి అయిపోయాయి, ఇందులు మందులు అన్నీ అయిపోయాయి. మరి ఇక నాకు బంగారం ఇయ్యవు. నీకు నేను ఇయ్యలేదా? నన్ను 20 తులాల బంగారం ఒక్క తులాం ఇయ్యలే. నాకు బుడ్డ పైస ఇయ్యలే. తుల్లేవా నాకు ఎక్కడే ఎవరు ముట్టించి వేసుకుంటావు కదా. పెళ్ళి అయినాక ఇస్తానంటావు కదా. ఏ ఫోటో ముంగట్టున్నది? ఏదానికి ఎవరొద్దు ఎవరు వద్దని అనలేదా? నేను అనలే. నువ్వు తోలుకొచ్చుకొని ఉంటుంది ఎవరిలో. నాకెవరిక? నాకు ఇయ్యలే. నువ్వు అయిందా ఇక ఎట్లుకుండా నేను ఇస్తాను. నువ్వు నాకేంది? నేనేం చెయ్యాలి? ఇయ్యని బంగారం ఆడదెత్తా. నేనేం చెయ్యాలి? ఎట్లా వాళ్ళ ఇజ్జత్ పోతుంది, మన ముక్కురోళ్ళ నన్ను బతిలాను. నేను ఇవ్వమనిలే. నన్ను కొడతారా? చుట్టాలు పక్కాలు నన్ను కొడతారా? వచ్చిన పాపం బాబా నా కొడుకున్నాను చంపేటట్టు అయింది. ఓ మండిదానా నన్ను వచ్చి తరచగా నన్ను బతిలాడి నన్ను ఇట్లా చేస్తూ కదా. నేను నా పని నాకు ఇప్పుడు నా కొడుకులు నన్ను చంపుతారు, నా కోడలు నన్ను చంపుతారు. నువ్వు ఎందుకు ఇచ్చినావు అని అంటారు. నాకు విమానం పెట్టుకో. విమానం కానీ ఏ విమానం అంటే ఆ విమానం చెప్తా. పోతావా? పోతా. ఓ రామ నా పారానికే వచ్చింది ఇక. అయ్యో రామ ఇదేం పాపం పడైందో దేవుడా. నా ఇల్లు ఊచుకుంటూ వెంద నవ్వుకుంటూ వచ్చి నా ఇల్లు ఊచుకొని నన్ను దూరం చేస్తూ నా పిల్లలకు దూరం చేస్తావా? నన్ను ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు ముంగట ఇచ్చినావు? నాకు ఎవరు వద్దాను? నేను వద్దన్నా. నువ్వు తోలుకొచ్చుకో. నీ వాళ్ళు వద్దు నా వాళ్ళు వద్దు. నేను అనలేవా? నాతో నేను అనలే. అస్సలు అనలే. నేను నా ఉసురు పంచుకోకున్నా ఎడు పంచుకోకు నాకు ఇయ్యలేను. అదే నీకు చూసే వరకు నీకు అన్వే తిరిగింది. నేను ఎట్లా ఇయ్యాలా అనుకున్నావు నువ్వు? అనుకో ఎవరు సొమ్మని వేసుకున్నావు. నాకేమరకర్ర చేసుడు పాడగాను. నేను ఎట్లా పోవాలబ్బా ఎట్లా చేయాలబ్బా? నాకెందుకు మా సిరి పోయినాక సింగారం నాకు ఇప్పుడు మాలు కావాలని మురిసిదా నీ తడా? నువ్వు అనలేదా? నేను అనలే. ఇక ఏం చేతురో దేవుడా. ఇక నాకు వచ్చిందిరో దేవుడా. నా కొడుకులతో గోరు వచ్చింది. కొడుకురా పోనీ కొడుకురా. నీ కొడుకులు ఆడుతారు. ఏం చేయాలి? నన్ను నవ్వుకుంటూ వచ్చి నా ఇల్లు ఉచ్చుకుంటూ నా పిల్లలకి ఏం చెప్పాలి? నేనేం చేయాలి? నన్ను పొంకించి బోర్డు ఎత్తింది. బంగారం అంత మంది పోయింది. బంగారం నచ్చి తీసుకుపోయింది. ఏమైంది మరి?
20 తులాల బాగా గొంతులు ఎత్తుకుపోయింది. నా మనవరాలు పెళ్ళైనాక ఇస్తానబ్బా, మనకు దవాయద్దు, మనకొద్దు, మనం ఒక్కటి కదా మనకు కూరు. నేను కాదంటున్నాబ్బా, పెళ్ళినాక ఇస్తాను, ఏం చేయాలో. మరి ఎప్పుడు ఇచ్చినావు? పెళ్లికి ఇచ్చినావా? నెల వెళ్ళింది పెళ్ళి అయింది. మరి ఏమన్నా పోయినా ఏమాలచ్చవా, నా కొడుకులు అడుగుతారు, నా కోడళ్ళు అడుగుతారు. మరి ఎట్లా మాట మనకు దూరం పోతాను బుదిగిచ్చావు. నువ్వు బుదిగిస్తే నేను ఇచ్చినా ఒప్పురం అని ఇచ్చినప్పుడు మళ్ళీ నాకు ఇస్తావా అంటే ఇస్తాను. ఏ మనిషి వద్దు, నీవు నేనే. పిచ్చి ముఖంగా నేను చేసింది నేను మీది మొత్తం పోయి దాని చేతులు పెట్టాను. పెట్టే వరకు ఆయన మెడ చేసుకున్నది. మరి ఇప్పుడు ఏమంటుంది? బయట మొత్తం లేదు కానీ నువ్వు ఎవరం కొట్టించినావు అంటుంది. నువ్వు ఇప్పుడు అడిగినావా? అడిగినా. అడిగితే ఏమంటుంది? ఎవరం కొట్టించినావు, నువ్వు ఎవరో చూసి ఇచ్చినావు, నాకు ఇయలే, నువ్వెవరితో చెప్పించినావు అంటుందా? నువ్వు ఎట్టిచ్చినావు, ఏం కథ దొరకపోతా అంటుంది. అయ్యో దేవుడా, బంగారం ఎట్లా రావాలి? కూడా గట్టి చెప్తాడు. మరి ఏం చేస్తావు? నీ కొడుకులు నీ కోడళ్ళు నేను ఎంత ఇబ్బంది పెట్టాలి, ఎంత బాధ పెట్టాలి. ఏమంటావు దేవుడా? మాట్లాడదాం ఒక మనిషి కూడా ఉంచుకపోయేవా? అడుగుదాం మరో మనిషిని పెట్టి అడుగుదాం అవా. నువ్వు ఇచ్చిన తప్పు. ఒక మనిషిని తీసుకుపోయి గంట బంగారం ఇస్తావా? ఎంత పిచ్చి పని చేసిన ఇప్పుడు లేదనబట్టే ఎవరు నమ్మకం రేపు ఇచ్చింది. ఎవరు తాడు ఇచ్చినావు? నువ్వు గవాయి పెట్టినావా? నువ్వు ఒక అవతారం అడిగిచ్చినావా? అంటుంది. కొడుకులు ఏమంటారు? నన్ను తిడతారు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఎవరన్నా గవాయి పెట్టి నువ్వు ఎట్టిచ్చినట్టుగా నేను బతుకని ఎట్లా చేస్తావు? ఎవరన్నా విరిచి కోడళ్ళు అడుగుతారు, కొడుకులు అడుగుతారు. మడి పద్దు రాదు. మరి ఎవరన్నా విరిపించిన నీవు బిడ్డలు లేదని అని నేను చేయించిన. నువ్వు ఎట్లా ఇచ్చినావు దానికి? అది ఎట్లా కొంత పోయింది అంటే ఫౌండేషన్ వస్తుంది అంటారు. ఇప్పుడు ఏం చేయాలి అంటారు. వాళ్ళు పోయినా నీదే తప్పు అంటారు. నువ్వెవర ముంగటాన్ని ఇచ్చినావా అంటే ఇయ్యలేదు. ఇప్పుడు కులములు అడిగినా నీదే తప్పు అంటారు. నీదే తప్పు అంటారు. ఇప్పుడు నేనే ముంగల్లా ఇక ఎట్లా చేస్తావో ఏం పాడో నేను తెలియదు. ఏం చేయాలి? ఇస్తలేదు, మొండిలు అని చెప్తలేదు. దగ్గర బతిరాడి బాగా మనవరాలు అగ్గ ఉన్నదని వేసుకపోతారని అడిగినమాట. నాకు మనవరాలు ఇంకా కుంకుమని చేసుకుంటానని అవతాడు వేసుకొని పోయినా ఇప్పుడు మిట్ట పళ్ళు చేద్దాం మంచి నీకెరక లంగానే ఎవరన్నా అన్నారే మళ్ళా అన్నారే ఇవ్వనొద్దు, కులం వద్దు, కులం వద్దు, ఏ ఆరాలు వద్దు. ఇంత కట్టుకొని మాట్లాడతాను కదా. నీకు నా ప్రేమ నేను ఎక్కిరిచ్చినట్టున్నా, నేను వాంచను దండం పెడతా, నీ కాలు మొక్తనే అన్నదే నాకైతే ఇట్లా మాట్లాడితే నేను తాముండకపోతా. మరి ఆమె తప్పు అవుతుంది. ఇక రాముండ ఏవో చూడక ముందు ఇచ్చిందా? ఎవరైనా గవాయి ఉన్నా కానీ చెప్పు. ఊకో మూసుకొని ఇక ఇచ్చింది. నువ్వు ఎవరైనా తీసుకుపోవా? తీసుకుపోవా? పోలీస్ స్టాఫ్ పోతే నువ్వు పోతావు, నేను పోతావు. వాడేమంటాడు? జన్మ ఖైదు కావాలి నీకు. మరి అంతే ఉంటుంది. మొండిలా ఎదురు ఎట్లా మాట్లాడుతుందో అట్లే ఉంటది. నవ్వుతురు అడుగుతారా? కూర్చున్నప్పుడు వాంచను ఎట్లా పుష్కులు ఇచ్చిన అప్పుడు తినానా దేవుడా నేను బాంచరాలే కానీ అప్పుడు ఇచ్చిండు ఒకరికొకరు తీసుకున్నాం. కానీ ఇప్పుడు నమ్మద్దు మనసురా, ఎవరు నమ్మద్దు. ఎరికేనా ఇట్లా పిల్లలే నమ్మతలేరు. నువ్వు ఎట్లా నమ్మినావు? సరే మరి ఎట్లా చేస్తావు చెప్పు. ఎట్లా చేయాలంటే ఏమైనా ఇయ్యలేదనమంటే నువ్వు ఇచ్చిన నాకైతే ఇయ్యలే. మళ్ళీ నాకు అసలు ఇయ్యలేదు. నేను అబద్ధం మాట ఇంత గట్టి వస్తానే మాట నాకు మారాది కాదు.
అట్లా మనసులో వినా అన్యాయం పెట్టొద్దు. ఇచ్చా న్యాయం పెడతావు లంగకు దినం గిట్లున్నది. లంగగా నువ్వు లంగమైనా అతనికి వచ్చి ఆఖరి ముచ్చట ఇప్పుడు ఇస్తారా ఇస్తలే నాకు ఇయ్యలేనే నీయలేవు. ఇక అయిపోయినా రావు. ఇక నువ్వే తప్పు. ఇయ్యలే నాకు నమ్మద్దు మందులు ఉట్టుకొని బాగా బతకాలి. ఎవరు నమ్మద్దు. అదే నేను పైసలు చేసుకొని కాదు మరి నేను వచ్చిదాన్ని అయితే నీ మాల్లాకి ఇయ్యవ్వా నేను పెట్టుకొని పోతా పెళ్లి పిల్లలు అవుతానన్నా ఇప్పుడు అన్నదా తుట్టుగా అయిపోయింది. ఈ ఉత్తరం అయిపోయింది. ఇక నమ్మద్దు. సల్లకెళ్ళగనకవను నేను తీసుకోలేదమ్మా నాకు ఇయ్యలేదమ్మా నువ్వు తీసుకుంటా ఎట్లా అంటున్నావు? నువ్వు సల్లగెందుకు అంటావు అవునా? వద్దు అనొద్దు పోయింది మందులు ఉట్టుకున్నాను అట్లా నువ్వు ఎవరు లేదు. నీదే తప్పు. నీదే తప్పు. నాడే తప్పు అయింది. తప్పైంది. అయ్యో రామా ఎట్లనే మునిగిపోయినా